నారు పోసి పంట కోసం ఎదురు చూసి గుడి కోసం నీటి కోసం తెల్లవారిన బతుకు తెల్లవారని రైతు బిడ్డలే నాకు కన్న బిడ్డలు అనుకుంటూ అనునిత్యం అల్లాడుతున్న అన్నపూర్ణమే. దండాలు మాయమ్మ అండదండ మాకు నీవమ్మ లేరమ్మ 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 నీకు వందనాల చంద్రనాలమ్మ దండాలు మాయమ్మ అండదండ మాకు నీవమ్మ దుఃఖిదుంగినాము నీ హక్కు మాదని దుఃఖిదుంగినాము నీ హక్కు మాదని తన తల్లి గమము చల్లగా కరుణించు తల్లి గల్పవల్లిగా నీకు వందనాల చంద్రనాలమ్మ దండాలు మాయమ్మ దండ మాకు నీవమ్మ నేలమ్మ 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 నీకు వందనాల చంద్రనాలమ్మ దండాలు మాయమ్మ దండ మాకు నీవమ్మ. హలో సార్, మీరు రండి కొంచెం. ఇలా ఆనందంగా ఉండే రైతన్న పరిస్థితి నేడు ఎలా ఉంది? ప్రకృతి కోపానికి విలవిలలాడుతూ కరువు కాటకాల్లో చిక్కుకొని అధిక వడ్డీ రేట్లతో అల్లాడిపోతూ రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని వీడు ఆశలన్ని మోడు ఆదరించు నాదుడెవ్వరు నకిలీ విత్తనాలతో కల్తీ పురుగుల మందుతో వేసిన పంట చేతికి రాక డబ్బులు తీసుకుని 2 రోజులు అయింది, ఇంకో 2 రోజుల్లో కట్టకపోతే నేను ఇల్లు వేరేస్తా. అధికారుల నిర్లక్ష్యంతో పంటకు కనీస మద్దతు ధర రాక నీ ఎడ్లు కావాలంటే వడ్డీ పెట్టి తీసుకో. అయ్యా పెద్ద లేకపోతే పొలంలో పనులు చేయలేమయ్యా. హలో నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న కాలేజ్ ఫీజు కట్టాలని? త్వరగా పంపి నాన్న. తల్లి నేడు అంకినారిపో
మాయే మూగబోయి రైతు నాగరి ఆయువంత చూడు ఆతనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి కలసాయిని మీకు కన్నీటితో మార్చేరాను అడవి చెట్లను పావురాళ్ళను కలలో నైనా కలగలమా పంట వేస్తే నష్టాలే కానీ లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకి నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేల పైకి ఎదుగుతున్నాడు. అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై హింద్.